హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నెల్లూరు చేపల పులుసులో హెవీ మసాలాలు అస్సలు వాడరు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మసాలా ప్రిపేర్ చేసుకుంటారు. నెల్లూరు చేపల పులుసు అంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లోనూ చాలా ఫేమస్. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఫిదా అవ్వాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. మరి చూసేద్దామా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. చేపల పులుసు కోసం ఇక్కడ నేను 1.5 కిలో వరకు చేపలు తీసుకుని శుభ్రంగా వాష్ చేయించి కట్ చేసి తీసుకున్నాను. పీసెస్లా కట్ చేసిన తర్వాత వీటి వెయిట్ చెక్ చేస్తే కేజీ 100 గ్రాముల వరకు ఉన్నాయి. చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 100 గ్రాముల వరకు చింతపండును నానబెట్టుకోవాలి. చేపల పులుసు కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుంది. చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకొని చింతపండు నానిన తర్వాత చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు కోసం మసాలా ప్రిపేర్ చేద్దాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఖచ్చితంగా వేయాలి, ఒక్కటి కూడా స్కిప్ చేయొద్దు. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసుకి ఈ మసాలా వల్లనే మంచి టేస్ట్, స్మెల్ వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పుగా మందంగా ఉండే గిన్నెని పెట్టుకోవాలి. అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 10 మెంతులు యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకుని తుంచుకొని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చీలను ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ బాగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని టమాటోస్ బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటోస్ మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 లీటర్ వరకు చింతపండు రసాన్ని యాడ్ చేశాను. చింతపండు రసం వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కనీసం 10 మినిట్స్ చింతపండు రసాన్ని ఉడికించుకోవాలి. అంటే చింతపండు రసం కొంచెం చిక్కబడాలి. 10 మినిట్స్ తర్వాత చింతపండు రసం చిక్కబడిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలాను మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా చేప ముక్కలను పులుసంతా కవర్ అయ్యేలాగా యాడ్ చేసుకోవాలి. చేపలు ఉడకడానికి ఎక్కువసేపు పట్టవు కాబట్టి పులుసు కొంచెం ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా చేపలను యాడ్ చేసుకుంటే చేపలు ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. చేపలు పులుసులో మునిగేలాగా గరిటెతో ఈ విధంగా సర్ది పైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 20 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి గరిట పెట్టకుండా ఈ విధంగా కదుపుతూ ఉడికించుకోవాలి. చేపల పులుసులో మసాలా ఎక్కువ తక్కువ అయినా కూడా చింతపండు, ఉప్పు, కారం కరెక్ట్గా ఉంటే చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ మీద అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఈ విధంగా చేపలను ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. పులుసు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే మనం అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. అంతే, వేడి వేడి చేపల పులుసు తయారైపోయింది. ఇది చేసినప్పటికన్నా కూడా ఒక పూట తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ చేపల పులుసు 2 రోజులైనా సరే పాడవదు.
అన్నం రాగి సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ఈసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.